హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే ఇంకొక కామెంట్ వచ్చేసి, మేడం డిప్లొమా ఇన్ ఫార్మసీ సెకండ్ ఇయర్ సిలబస్ కూడా చెప్పండి. ఫస్ట్ ఇయర్ చెప్పారు కదా, సెకండ్ ఇయర్ కూడా చెప్పండి మేడం ప్లీజ్ మేడం అనేసి ఉన్నారు. అయితే నేను ఎప్పుడు మీరు కామెంట్ సెక్షన్లో అడిగిన డౌట్స్ క్లియర్ చేస్తుంటా కదా. టుడే కూడా సేమ్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఫార్మసీ ఫార్మసీ సెకండ్ ఇయర్ సిలబస్ మనకు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్స్లో ఏ టాపిక్స్ కవర్ అవుతాయి వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా మేము ఇంకా 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 మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. మనకు వచ్చేసి ఫార్మసీలో వచ్చేసి సెకండ్ ఇయర్లో వచ్చేసి ఫార్మాస్యూటిక్స్ 2 ఉంటుంది, ఫార్మాస్యూటిక్స్ 2 ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ 2 ఉంటుంది. నెక్స్ట్ ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ ఉంటుంది. ఫార్మాస్యూటికల్ జ్యూరిస్ప్రుడెన్సీ ఉంటుంది. డ్రగ్ స్టోర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ ఇవి ఉంటాయి. 1 2 3 4 5 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ ఫార్మకాలజీ టాక్సికాలజీలో ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతా, పైన ఐకాన్ మీద వస్తుంది, మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ ఇయర్ సిలబస్ కూడా కంప్లీట్ చేసిన, మొత్తం టాపిక్స్ కూడా ఏ టాపిక్స్ ఉంటాయని కూడా చెప్పిన. ఇప్పుడు సెకండ్ ఇయర్ మన ఫార్మాస్యూటిక్స్ 2 వన్ బై వన్ చెక్ చేద్దాం. ఫార్మాస్యూటిక్స్ 2 నేను ఫార్మాస్యూటిక్స్ 2లో ఆల్రెడీ నేను కొన్ని టాపిక్స్ క్లాసులు కూడా చెప్పడం జరిగింది. నేను చాలా టాపిక్స్ చెప్పిన, ఫార్మాస్యూటిక్స్ మొత్తం చెప్పిన. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫార్మాస్యూటిక్స్ 1లో వచ్చేసి ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఇది కదా, దీంట్లో వచ్చేసి మనకు ప్రిస్క్రిప్షన్. ఫస్ట్ దీంట్లో మనకు వచ్చేసి ప్రిస్క్రిప్షన్, ఇంకంపాటబిలిటీ ఇన్ ప్రిస్క్రిప్షన్. నేను ఆల్రెడీ ప్రిస్క్రిప్షన్ క్లాస్ చెప్పిన, ఇంకంపాటబిలిటీ ఇన్ ప్రిస్క్రిప్షన్ క్లాస్ కూడా చెప్పడం జరిగింది. లింకు డిస్క్రిప్షన్లో పెడతా, చూడని వాళ్ళు ఉంటే చూడండి, కంపల్సరీ మిస్ అవ్వకండి. మంచిగా ఈజీగా చెప్పిన. ప్రిస్క్రిప్షన్ అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు కదా, దాని గురించి. ఇంకంపాటబిలిటీ ఇన్ ప్రిస్క్రిప్షన్. నెక్స్ట్ డిస్పెన్స్డ్ మెడికేషన్స్. నెక్స్ట్ లిక్విడ్ ఓరల్ డోసేజ్ ఫామ్. ఈ లిక్విడ్ ఓరల్ డోసేజ్ ఫామ్స్ గురించి కూడా నేను క్లాసులు చెప్పడం జరిగింది. ఈ లిక్విడ్ ఓరల్ డోసేజ్ ఫామ్లో మోనోఫేసిక్ ఫేస్ ఉంటాయి కదా, ఆ ఫేస్ నుంచి తర్వాత లిక్విడ్, తర్వాత బైఫేసిక్ లిక్విడ్ డోసేజ్ ఫామ్. సింగిల్ ఉంటే ఎట్లుంటుంది, బై 2 ఉంటే ఎట్లుంటుంది. ఎమల్షన్స్ కూడా నేను క్లాస్ చెప్పడం జరిగింది, కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. సెమీ సాలిడ్ డోసేజ్ ఫామ్స్ కూడా చెప్పడం జరిగింది. ఈ సెమీ సాలిడ్ డోసేజ్ ఫామ్లో ఆయింట్మెంట్, నెక్స్ట్ పేస్ట్లు, జెల్లులు, సపోజిటర్స్, ఇవి క్లాసులు చెప్పడం జరిగింది, కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి డెంటల్ అండ్ కాస్మెటిక్ ప్రిపరేషన్. మన డెంటల్ కాస్మెటిక్ ప్రిపరేషన్స్ ఇవన్నీ వచ్చేసి సెమీ సాలిడ్ డోసేజ్ ఫామ్లో వస్తాయి. పేరెంటల్ డోసేజ్ ఫాము. నెక్స్ట్ స్టెరైల్ టెస్టింగ్, ఆప్థాలమిక్ ప్రోడక్ట్స్ కూడా నేను క్లాస్ చెప్పడం జరిగింది. స్టెరైల్ టెస్టింగ్ కూడా నేను క్లాస్ చెప్పడం జరిగింది. ఇందులో నేను ఈ ఫార్మాస్యూటిక్స్ 2లో అన్ని టాపిక్స్, నేను అన్ని యూనిట్స్ క్లాస్ చెప్పడం జరిగింది ఇంతకుముందుకు వీడియోలలో. కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది, కంపల్సరీగా చూడొచ్చు. కంపల్సరీ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కమింగ్ టు ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ. మన ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ అంటేనే గుర్తుకొచ్చేటివి అన్ని డ్రగ్స్ వాటి గురించి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇంట్రడక్షన్, వాటి గురించి ఉంటుంది ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి యాంటీసెప్టిక్ అండ్ డిసెన్ఫెక్టివ్ డ్రగ్స్ ఉంటాయి. నెక్స్ట్ సల్ఫనమైడ్ చాలా ఇంపార్టెంట్. యాంటీ ఎరెప్టిక్ డ్రగ్స్, యాంటీ ట్యూబర్కులిక్ డ్రగ్స్, నెక్స్ట్ యాంటీ అమేబియక్, యాంటీ అర్థమెటిక్, యాంటీ బయాటిక్, యాంటీ ఫంగల్ ఏజెంట్, యాంటీ మలేరియల్, హిప్నోటిక్స్, జనరల్ అనెస్థెటిక్, యాంటీ డిప్రెషన్. ఇవి మనకు వచ్చేసి అనెలెప్టిక్స్. ఈ డ్రగ్స్ మనకు అదంటే ఏంటి, సల్ఫనమైడ్స్ ఉంటాయి. డిఫైన్ సల్ఫనమైడ్, రైట్ టు డ్రగ్స్ అనేసి మనం దాని కెమికల్ స్ట్రక్చర్ వేసి దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది బయోకెమిస్ట్రీ. ఈ సల్ఫనమైడ్స్ ట్యూబర్కులకు, మలేరియా, అమీబియా, యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్, ట్రాంకిజిలర్, క్లోరోమెలైన్, ఇవి డ్రగ్స్ ఉంటాయి కదా, టర్పనైడ్స్, ఇవి ఇంపార్టెంట్. అడ్రినర్జిక్ డ్రగ్, యాంటీ అడ్రినర్జిక్ డ్రగ్, కొలర్జెనిక్ డ్రగ్స్, కొలర్జెనిక్ యాంటాగనిస్ట్, డయూరెటిక్ డ్రగ్, కార్డియోవాస్కులర్ డ్రగ్, హైపోగ్లైసెమిక్ ఏజెంట్,
coagulant and anticoagulant also most important. Local anesthetic, histamine and antihistamine agents also important. Next thing, thyroxine, anti-thyrox drugs kuda important. Anticoagulant, cardio glycosides, anti-arrhythmic, anti-hypertensive drugs most important. Vitamin ఈ యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ మనకు బి ఫామ్లో డి ఫామ్లో బోత్ ఇంపార్టెంట్. స్టిరాయిడ్ డ్రగ్స్, యాంటీ నియోప్లాస్టిక్ డ్రగ్స్ అంతగా ఏముండవు. అనాల్జెసిక్, యాంటీపైరెటిక్, నాన్ స్టిరాయిడల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ ఇవి ఇంపార్టెంట్. ఇవి మనకు వచ్చేసి బయోకెమిస్ట్రీలో. నెక్స్ట్ కమింగ్ టు ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ. ఫార్మకాలజీ, టాక్సికాలజీ మనము అవి నేర్చుకోవాలి, ఎందుకంటే అది మన మినిమం బేసిక్స్ ఉంటే కంపల్సరీ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇంట్రడక్షన్ ఇన్ ఫార్మకాలజీ, స్కోప్ ఫార్మకాలజీ కంపల్సరీ నేర్చుకోవాలి. ఇంట్రడక్షన్, అది స్కోప్ ఏముంటుంది, రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డ్రగ్, ఓరల్ అది ఉంటాయి కదా, అబ్జార్ప్షను, డిస్ట్రిబ్యూషను, ఎక్స్క్రీషన్, ఎలిమినేషన్ ఇవి ఇంపార్టెంట్, మన రెగ్యులర్ లైఫ్లో కూడా ఇంపార్టెంట్. డ్రగ్ యాక్టింగ్ అండ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ గురించి. సెంట్రల్ నర్వస్ సిస్టంలో దీంట్లో మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఎపిలెప్టిక్, యాంటీపైరెటిక్, సెడేటివ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కదా, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే సెడేటివ్ అవి వాటి. లోకల్ అనెస్థెటిక్, డ్రగ్ యాక్టింగ్ అండ్ అటానమిక్ నర్వస్ సిస్టము, అడ్రినలిక్ డ్రగ్, అడ్రినలిక్ రిసెప్టర్ బ్లాకర్స్, న్యూరాన్ బ్లాకర్స్, గ్యాంగ్లియన్ బ్లాకర్స్, న్యూరోమస్క్యులర్ బ్లాకర్స్ యూజ్డ్ మెస్థీషియా. డ్రగ్ యాక్టింగ్ అండ్ ఐస్, మన ఐస్ మీద ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు డ్రగ్ యాక్టింగ్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్, మన రెస్పిరేటరీ సిస్టమ్ మీద ఉండేటువంటి కార్డియోవాస్కులర్ డ్రగ్స్, ఆటోకాట్స్, కార్డియోవాస్కులర్ డ్రగ్స్. నెక్స్ట్ కమింగ్ టు డ్రగ్ ఎఫెక్టింగ్ అండ్ రీనల్ ఎఫెక్షన్. రీనల్ మన కిడ్నీ మీద ఏ విధంగా ఎఫెక్షన్ చూపిస్తుంది అనేది, దానికి ఏమైతే డైరెటిక్, యాంటీ డైరెటిక్ డ్రగ్స్ ఉంటాయి అవి. హార్మోన్స్ అండ్ హార్మోన్ యాంటాగనిస్ట్, హార్మోన్స్ గురించి, యాంటీ థైరాయిడ్ అవి ఉంటాయి కదా. డ్రగ్స్ యాక్టింగ్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్, మన డైజెస్టివ్ సిస్టమ్ మీద అంటే ఎమిటిక్స్, యాంటీ ఎమిటిక్స్ ఉంటాయి కదా, లాక్సేటివ్, పర్గేటివ్స్ ఇవి మన డైజెస్టివ్ సిస్టమ్ అంటే లాక్సేటివ్, పర్గేటివ్, ఎమిటిక్స్, యాంటీ ఎమిటిక్స్ వచ్చేసి మనకు డైజెస్టివ్ సిస్టమ్. కీమోథెరపీ, మైక్రోబియల్ డిసీజ్. మా కీమోథెరపీ, మైక్రోబియల్ డిసీజ్ అంటే మనకు ఇవి మనకు బయోకెమిస్ట్రీలో కూడా మనకు కవర్ అవుతాయి ఈ టాపిక్స్. పెన్సిలిన్, స్ట్రెప్టోమైసిన్, టెట్రాసైక్లిన్, సల్ఫనమైడ్స్, యూరినరీ యాంటీసెప్టిక్, ట్యూబర్కులిక్ ఏజెంట్, యాంటీ ఫంగల్. మనం ఇవి మనం బయోకెమిస్ట్రీలో చదివితే మనకు అవి ఇవి రెండు మనకు అంటే 1+1 ఆఫర్ అన్నట్లు ఉంటుంది. బయోకెమిస్ట్రీలో నేర్చుకుంటే అందులో నేర్చుకుంటే మనకి ఇది కూడా కవర్ అవుతుంది. కాకపోతే బయోకెమిస్ట్రీలో మనము స్ట్రక్చర్ వేస్తాము, ఇంట్లో కూడా వేసినా కూడా మనకు అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. అట్లా అట్లా సెలెక్ట్ చేసుకొని చదువుకోవాలి ఎప్పుడే కానీ. ఒక టాపిక్ చదివితే మనం ఇంకా వేరే దాంట్లో కవర్ అవుతుంది, అట్లా చూసుకొని చదువుకోవాలి. అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు కెమిస్ట్రీ అయిపోయింది, కాలేజీ. నెక్స్ట్ మనకు జ్యూరిస్ప్రుడెన్సీ. జ్యూరిస్ప్రుడెన్సీ వచ్చేసి మనకి ఇంకా ఇది వేరే ఆప్షనే లేదు, బట్టి కొట్టాల్సిందే. మన ఫార్మసీ గురించి ఉంటుంది. ఆరిజిన్ అండ్ నేచర్ ఆఫ్ ఫార్మస్యూటికల్, ఇరిగేషన్ ఆఫ్ ఇండియా, ప్రిన్సిపల్ అండ్ సిగ్నిఫికేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎథిక్స్, ఫార్మసీ యాక్ట్ 1948, డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940, ద డ్రగ్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ 1954, నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోటిక్ సబ్స్టెన్స్ యాక్ట్ 1985, లేటెస్ట్ డ్రగ్స్ ఆర్డర్ ఇన్ ఫోర్స్, పాయిజన్స్ యాక్ట్ 1990. పాయిజన్ యాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేసి 1990లోనే పడేది. మెడిసినల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్స్. నెక్స్ట్ మెడిసినల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971, అమెండెడ్ డేట్స్. ఇవి వచ్చేసి మనకు ఇవి ఉంటాయి. అవి మనము జ్యూరిస్ప్రుడెన్స్కి సపరేట్ బుక్కే ఉంటుంది, అది యూనిట్ వైజ్గానే ఉంటుంది. మనం దాన్ని సర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ టాపిక్ ఏడు ఉంటుంది, ఆ టాపిక్ మన యూనిట్ వైజ్గానే ఉంటుంది, చదవడమే. నెక్స్ట్ కమింగ్ టు డ్రగ్ యాక్టింగ్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్. ఈ డ్రగ్ యాక్టింగ్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ వచ్చేసి మనకు డ్రగ్స్ ఏ విధంగా మనకు ఉంటుంది అనేసి దీంట్లో పార్ట్ 1, పార్ట్ 2 ఉంటుంది. దీంట్లో ఈజీగానే ఉంటుంది. ఇది ఇంట్రడక్షన్ అంటే ఇండస్ట్రియల్, కమర్షియల్ ఫంక్షన్స్, సబ్ డీజల్ కమర్షియల్ ఇవి ఉంటుంది. డ్రగ్ హౌస్ మేనేజ్మెంట్ అంటే ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, లేఅవుట్ ఎట్లా, మనం డ్రగ్ స్టోర్ బిజినెస్ మనం చేసినప్పుడు అది ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి, మనం ఫస్ట్ మనము ఆ డ్రగ్ స్టోరేజ్ లేఅవుట్ ఏ విధంగా వేసుకోవాలి, ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా ఉంచాలి, ఎలాంటి పర్మిషన్, లీగల్ పర్మిషన్ ఉంటాయి,
ఎలాంటి ఎంక్వైరీ ఉంటుంది, మనం ఉంటుంది కదా డ్రగ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి మనకు చేసిపోతాడు కదా, అది సేల్స్ మన మార్కెటింగ్ ఎట్లా చేయాలి, ఎట్లా సర్చ్ చేయాలి, మనం ఒక మార్కెట్ని ఒక కస్టమర్ని మనం తీసుకురావాలి, మన ప్రోడక్ట్ని ఎట్లా సేల్ చేయాలి, అది రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లేదు, ఎవాల్యుయేషన్ అండ్ కంపోజిషన్ ఆఫ్ ఫార్మసిస్ట్, మనము డ్రగ్ ఎట్లా తయారు చేయాలి అనే రిక్రూట్మెంట్ ట్రైనింగ్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్, మనకు వచ్చిన అమౌంట్ని ఏ విధంగా మనము గవర్నమెంట్కు ఏ విధంగా చూపించాలి, మనకు వచ్చిన అమౌంట్ మొత్తం వాళ్ళకు మన డేటా మొత్తం వాళ్ళకి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేసి. కమింగ్ టు పార్ట్ 2, అకౌంటెంట్స్ అంటే ఇంట్రడక్షన్ టు అకౌంటెంట్స్. అకౌంట్ అంటే కాన్సెప్ట్ అండ్ కన్వెన్షన్ అండ్ డబుల్ ఎంట్రీ బుక్, అంటే ఇక మనం స్టాకు మనం బయటికి పంపించినప్పుడు, స్టాక్ లోపల ఉన్నప్పుడు మొత్తం మనం బుక్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు బుక్ ఉంటుంది, ఇప్పుడు ఇంతకుముందు బుక్ ఉండేది, ఇప్పుడు మొత్తం ఆన్లైన్ సిస్టమ్, ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్లో ఉంటుంది, రెండు చేయించాల్సి ఉంటుంది. ఇట్లాంటివి ఉంటాయన్నమాట. లేటెస్ట్ ఎడిషన్ ఏమేమి ఉంటాయి, అనాలిసిస్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఇంట్రడక్షన్, బడ్జెట్, అంటే మనకి ఎంత ఉంది మన దగ్గర, మన స్టోర్లో ఎంత ప్రోడక్ట్ బయటికి పోయింది, అవన్నీ ఎవ్రీథింగ్ మనము ఈ డ్రగ్ ఎంత ఉంది, ఈ డ్రగ్ ఎంత ఉంది, ఈ డ్రగ్ ఎంత ఉంది, ఎక్స్పైరీ ఎప్పుడు, అవన్నీ ఎవ్రీథింగ్ చెక్ చేస్తారనమాట. ఇంకా బిజినెస్ అనమాట, బిజినెస్ సంబంధించి. ఎందుకంటే ఇన్ కేసు మీరు డిఫార్మసీ అయిపోయాక మెడికల్ స్టోర్ పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళ కోసము మెయిన్ బేసిక్స్ అనమాట ఇది. చాలామంది డిఫార్మసీ చేసిన తర్వాత మెడికల్ స్టోరే పెట్టుకుంటారు. ఆ మెడికల్ స్టోర్ పెట్టుకునే వాళ్ళు ఈ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే తెలుస్తుంది అనమాట ఎట్లా వాట్ ఈజ్ వాట్ అని అడుగుతారు కదా, మేడం మెడికల్ షాప్ ఎట్లా పెట్టుకోవాలి అనేసి. నేను 3-4 వీడియోస్ చేసిన, మెడికల్ షాప్ ఎలా పెట్టుకోవాలి, పర్మిషన్ ఎలా తెచ్చుకోవాలి, మన దగ్గర ఏ సర్టిఫికేట్స్ మోస్ట్లీ ఇంపార్టెంట్ ఉండాలి, మన బడ్జెట్ ఎంత అవుతుంది అంతా నేను డీటెయిల్గా 2-3 వీడియోస్ చేసిన. వీడియోస్ కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తే చూడొచ్చు అనమాట. నేను ప్రతిదీ కవర్ చేసిన, మళ్ళీ నేను చేసిన వీడియోసే అడుగుతున్నారు, అయినా నేను రిపీటెడ్ వీడియోస్ అయినా కూడా నేను మీకు ఓపికతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నెక్స్ట్ కమింగ్ టు హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ. హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీలో వచ్చేసి హాస్పిటల్ అంటే ఏంది, క్లాసిఫికేషను, వేరియస్ క్లాసిఫికేషన్స్, మేనేజ్మెంటు, హెల్త్ ఏ విధంగా అని. హాస్పిటల్ ఫార్మసీ అంటే డెఫినేషన్ ఏంది, ఫంక్షన్స్ ఏంది, హాస్పిటల్ ఫార్మస్యూటికల్ సర్వీసెస్ ఏ విధంగా ఉంటుంది, లేఅవుట్ ఏ విధంగా ఉంటుంది, రిక్వైర్మెంట్స్ ఏమి ఉండాలి, అది. డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ హాస్పిటల్, మన అవుట్ పేషెంట్ సర్వీస్. డ్రగ్ అంటే హాస్పిటల్ అండ్ ఫార్మసీ ఉంది. ఒక ఫార్మసీలు ఎట్లుంటాయి, హాస్పిటల్కే సపరేట్ ఫార్మసీ ఉంటుంది, బయట సైడ్ ఫార్మసీ ఏమో అందరికీ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఉన్న ఫార్మసీ అవుట్ పేషెంట్కి ఏ విధంగా ఇవ్వాలి, దాని గురించి కూడా సర్వీస్ ఏ విధంగా చేయాలి, ఇన్ పేషెంట్కి ఏ విధంగా చేయాలి, టైప్ ఆఫ్ సర్వీసెస్ ఏంటి. ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ అంటే అదే హాస్పిటల్లో చూపించుకున్న పేషెంట్. ఇన్ పేషెంట్ అంటే, అవుట్ పేషెంట్ అంటే బయట నుంచి వస్తారు కదా, ఒక పేషెంట్ ఉంటే ఆ పేషెంట్ నుంచి ఇంకొక వ్యక్తి వస్తాడు, ఆ పేషెంట్ లోపల చూపించుకుంటే ఈ పేషెంట్ ఇదైందమ్మా, ఇది నాకు టాబ్లెట్ ఇవ్వని అంటారు, వాళ్ళని అవుట్ పేషెంట్ అంటారు. ఆ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా అనేసి. స్టెరైల్ మ్యానుఫ్యాక్చర్స్, మన స్మాల్ వాల్యూము, పేరెంట్రలు, ఈ రిక్వైర్మెంట్ డ్రగ్స్ ఉంటాయి కదా అవి ఎట్లా అనేసి. నాన్ స్టెరైల్ మ్యానుఫ్యాక్చర్, స్టెరైల్ అయినవి, నాన్ స్టెరైల్ అయినవి ఎట్లా. ఫార్మసీ థెరపేటిక్ కమిటీ, హాస్పిటల్ ఫార్ములేషన్ సిస్టము, డ్రగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసు, సర్జికల్ డ్రెస్సింగ్ ఏ విధంగా, అప్లికేషన్ కంప్యూటర్, మన కంప్యూటర్లో ఎట్లా ఎంటర్ చేయాలి అనేసి. ఈ విధంగా అది పార్ట్ 1. ఇది క్లినికల్ ఫార్మసీలో వచ్చేసి క్లినికల్ ఫార్మసీ ప్రాక్టీస్, డెఫినేషన్ ఏంది, స్కోప్ ఏంది, కామన్ డైలీ టర్మినాలజీ యూజ్ చేయాలి మన దాంట్లో సైకాలజికల్ పారామీటర్స్, సిగ్నిఫికెన్స్, డిసీజెస్, మ్యాగ్నిఫికేషన్స్ అండ్ ప్యాథోఫిజియాలజిక్స్ ఉంటాయి. డ్రగ్ ఇన్ క్లినికల్ టాక్సికాలజీ, డ్రగ్ డిపెండెన్స్, బయో అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్, డ్రగ్ ఇంటరాక్షన్ ఏ విధంగా, బయో అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్ ఏ విధంగా అనేసి, టాక్సిసిటీ డ్రగ్స్ ఏ విధంగా అనేసి మనకు హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీలో ఉంటుంది. నేను ఈ సబ్జెక్ట్ మొత్తం టాపిక్స్ కవర్ అయినవి. దీంట్లో నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ దీంట్లో అడుగుతున్నారు కెమిస్ట్రీలోనే అడిగారు.
నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ 2లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను డిస్కస్ చేస్తా. అదేవిధంగా బీ ఫార్మసీ ఫస్ట్ సెమిస్టర్ది సిలబస్ అడిగిరు. నెక్స్ట్ వీడియోలో అది కూడా ఉంటుంది. బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ సిలబస్, ఫస్ట్ సెమిస్టర్ సిలబస్, ఫస్ట్ ఇయర్ కాదు, కమింగ్ వీడియోలలో అది కూడా ఉంటుంది. కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి. సబ్జెక్ట్కి సంబంధించిన ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఈ డౌట్ అడిగారు, మీకు ఇది రీచ్ అయింది అనుకుంటున్నాను. రీచ్ అయితే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో వచ్చిన కామెంట్ రిప్లై ఇస్తే ఐఎమ్ హ్యాపీ. నేను చెప్పినందుకు వీళ్ళకి రీచ్ అయింది అనేసి నేను కొంచెం హ్యాపీగా వీళ్ళే ఇంకా చేయాలనిపిస్తుంటుంది. కంపల్సరీ మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయండి. లైకే కదా, లైక్ కొడితే మాకు కూడా ఎంకరేజ్ చేస్తుంది కదా, ఆ విధంగా. ఓకే, టుడే ఈ వీడియోతో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.